బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర ఉన్నట్టు గుర్తించారు. లగచర్ల ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. పట్నం అరెస్ట్ను పోలీసులు కూడా ధృవీకరించారు. పరిగి పోలీస్ స్టేషన్ కు పట్నం నరేందర్ రెడ్డి తరలిస్తున్నారు. అలాగే ఈ ఘటనతో సంబంధం ఉన్న సురేష్ తో తాను మాట్లాడానని నిన్న పట్నం నరేందర్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు. రోజు మాట్లాడుతూనే ఉంటారండి. కార్యకర్త కాబట్టి వివిధ పనులలో మాట్లాడుతుంటారు, కార్యక్రమాల్లో మాట్లాడుతుంటారు, ఏదో పని మీద మాట్లాడుతుంటారు. భూసేకరణ బహిష్కరిస్తున్నామని చెప్పడం నాకు చెప్పిండు. బహిష్కరిస్తున్నామన్న గ్రామం అంతా బహిష్కరించండి అని చెప్పి శాంతియుతంగా బహిష్కరించమని చెప్పినాం. మరి బహిష్కరించిన తర్వాత కలెక్టర్ గ్రామానికి పోయింది కదా, పోవడం వల్లనే ఇది గొడవ జరిగింది కదా. ఏదో అధికారులను కానీ కలెక్టర్ కానీ దాడి చేయమని ఎప్పుడు చెప్పాము. అట్లాంటి సంస్కృతి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అధికారులకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలే, కేసీఆర్ గారు ఇచ్చినారు. అంత గౌరవం ఇచ్చే పార్టీలకు వెళ్ళి మేము అధికారులను దాడి చేయమని ఎప్పుడు చెప్పాం. ఇప్పటికైనా ఖండిస్తున్నాం, అధికారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి, మొత్తానికి ఇటు పోలీసులు అయితే ఇతని అదుపులోకి తీసుకున్నారు నరేందర్ రెడ్డిని. అసలు ఇతనిపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి పవన్? లగ్జర్ల కుట్ర కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు తెల్లవారుజామున పరిగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న అటు లగ్జర్లలో జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్గా గుర్తించారు. సురేషే అధికారులని మభ్యపెట్టి వాళ్లకు మాయమాటలు చెప్పి అక్కడికి లగ్జర్ల గ్రామానికి రప్పించడం, ఆ తర్వాత అక్కడున్న గ్రామస్తుల్లో కొంతమందిని రెచ్చగొట్టి అటు ఉద్యోగులపైన దాడికి ప్రయత్నించి ధ్వంసం చేసిన ఘటనలో అటు సురేష్ కీలక సూత్రధారిగా గుర్తించారు. అయితే సురేష్తో నిన్న ఘటన జరిగిన సమయంలో ఏదైతే కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన మరో ఉద్యోగి పైన దాడికి పాల్పడిన సమయంలో దాదాపుగా 42 సార్లు అటు పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడారు. అదే సమయంలో పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్తో 4 సార్లు మధ్యలో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 16 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా అనేక మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఫోటోలు కెమెరాస్లో రికార్డ్ అయిన వీడియోలు ఆధారంగా నిందితుల్ని గుర్తిస్తూ ఉన్నారు. ఎవరెవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా నిన్న అర్ధరాత్రి పరిగి ఆసుపత్రిలో వాళ్ళందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అటు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వాళ్ళందరినీ కూడా 11 రోజులు రిమాండ్ విధించడంతో వాళ్ళందరినీ పరిగి సబ్ జైలుకు కూడా తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర పైన కూడా స్పష్టమైన ఆధారాలను సేకరించారు. ఈ కేసును చాలా తీవ్రంగా అటు పరిగణిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా భౌతిక దాడులకు పాల్పడుతూ ఎంతవరకు సమంజసం అంటూ వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా దీనిపైన స్పందించారు. ఒకవేళ భూసేకరణకు వాళ్లకు ఇష్టం లేకపోతే దానిపైన వాళ్ళు నిరసన తెలిపే హక్కు ఉంటుంది, కానీ ఉద్యోగులపైన భౌతిక దాడులకు పాల్పడడం, వాళ్ళని ఈ రకంగా కుట్ర చేయడం అనేది సమంజసం కాదు. అలా దాడి చేసిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ వెనకేసుకురావడం కూడా సరైన చర్య కాదంటూ ఆయన కూడా స్పందించారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా దీనిపైన సమీక్ష నిర్వహించారు. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణతో పాటు ఎస్పీ నారాయణ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అసలు ఘటన ఎలా చోటు చేసుకుంది, అక్కడ నిజంగానే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా లేకుంటే ఏం జరిగింది అనే దానిపైన సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో ఎవరున్నా సరే ఉపేక్షించవద్దు, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో నిన్న అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. లగిచెర్ల రోటిబండ తండ ఆ పక్కన మరో గ్రామానికి సంబంధించిన అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న 16 మందికి ఇప్పటికే రిమాండ్ విధించారు. దీని అంతటి వెనకాల పట్నం నరేందర్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించాడు. ఈ దాడి వెనకాల దాడి జరిగేటట్లు వ్యూహాన్ని రచించి అక్కడ ఉన్న ప్రజల్ని అటు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడనడానికి పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు ఈరోజు తెల్లవారుజామున
నరేందర్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని పరిగి తరలిస్తున్నారు. పరిగి పోలీస్ స్టేషన్లో ఆయన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇంకా ఎవరెవరున్నారు ఆయన అనే దాన్ని గుర్తించి వాళ్ళని కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు నిన్న దాదాపుగా 50 నుంచి 60 మందిని దాకా అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళందరినీ కూడా ఇప్పటికే రిమాండ్ చేశారు. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 10 మందిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరి పాత్ర పైన కూడా స్పష్టమైన ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వాళ్ళని కూడా పట్నం నరేందర్ రెడ్డితో పాటు అరెస్టు చూపించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా అటు మొన్న జరిగిన లగిచర్ల ఘటన పైన రాష్ట్రం అంతటా కూడా కావాలనే బీఆర్ఎస్ పార్టీ కుట్ర పన్ని ఈ రకంగా దాడులకు దిగుతుంది. తద్వారా ఒక అశాంతి నెలకొల్పే విధంగా అటు బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుందనే దానికి పూర్తి ఆధారాలను అయితే పోలీసులు సేకరించారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ వస్తుంది. అటు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇట్లా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కి బీఆర్ఎస్ పార్టీ పాల్పడుతుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు బంజారాహిల్స్లో ఉన్న ఆయన నివాసం వద్ద ఉదయం ఆయన అదుపులోకి తీసుకొని పరిగికి తరలిస్తున్నారు. పరిగి పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత ఆయనను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుంది. పవన్, ఇటు చూసుకుంటే ఎప్పుడైతే కలెక్టర్ పై దాడి జరిగిందో ఈ కేసు వెనుక కుట్ర ఉందంటూ కూడా ఇటు కాంగ్రెస్ అయితే ఆరోపించింది. అంటే కాంగ్రెస్ ఆరోపించడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు పవన్? ఖచ్చితంగా నిన్న చాలామంది గ్రామస్తులను అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సురేష్కి సంబంధించిన ఫోన్ కాల్ వివరాలన్నింటినీ కూడా పోలీసులు సేకరించారు. ఆ ఫోన్ కాల్స్లో అనేక విషయాలు బయటపడ్డాయి. స్వయంగా మల్టీ జోన్ ఐజీ ఆయన కూడా నిన్న అటు బిగ్ టీవీతో మాట్లాడుతూ పట్నం నరేందర్ రెడ్డి పాత్ర పైన ఆయన కూడా స్పష్టత ఇచ్చారు. సురేష్ వెనకాల ఉండి రెచ్చగొట్టింది, ఈ అల్లర్లకు ప్రేరేపించింది పట్నం నరేందర్ రెడ్డి. దాడి ఘటన జరిగిన సమయంలో దానికన్నా ముందు 42 సార్లు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. దాడి జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడ జరుగుతున్న దాన్ని ప్రత్యక్షంగా వీడియోలు తీసి ఆ బీఆర్ఎస్ నాయకులకి పంపించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సురేష్ ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఆయన అటు కలెక్టర్ను ఒక దగ్గరికి పిలిచి అక్కడి నుంచి మరో చోటుకి నమ్మించి తీసుకువెళ్ళిన వ్యక్తి సురేష్ కావాలని ఈ రకంగా కుట్ర పన్నాడు. అతను పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ రకంగా చేశాడా, లేకుంటే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడిన కేటీఆర్ ఆదేశాలతో ఈ రకంగా చేశారా, దీని వెనకాల ఎవరున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పట్నం నరేందర్ రెడ్డి పాత్ర పైన స్పష్టమైన ఆధారాలు లభించిన నేపథ్యంలోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు. సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన్ని కూడా అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎవరితో సురేష్ ఎవరెవరితో మాట్లాడాడు, పట్నం నరేందర్ రెడ్డినా ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారా, ఎట్లా రెచ్చగొట్టాడు, గత కొద్ది రోజులుగా ఎందుకు లగచర్ల సమీప గ్రామాలలో సురేష్ పదే పదే ఈ భూసేకరణకు వ్యతిరేకంగా అనేక మీటింగులు పెట్టాడు, తదితర వివరాలన్నిటి కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది.